ఇదే అంశంపై స్పందించడానికి బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. శుభప్రద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అయితే ఇప్పుడు బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఇవన్నీ ఆడుతున్న డ్రామాలను ఎలా చూడాలంటారు మీరు? మొదటి నుండి కూడా వాళ్ళు 42% అని కామారెడ్డి డిక్లరేషన్ లో పేర్కొన్న సందర్భం నుండి కూడా మేము చెప్తూనే ఉన్నాము. అది పాసిబుల్ అయ్యేది కేవలం తమిళనాడు తరహాలో మీరు రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్ పెట్టడం ద్వారానే అది సాధ్యమవుతుందని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతూ బీసీలను మోసం చేసే దాంట్లో, నయవంచన చేసే దాంట్లో మరోసారి రుజువు చేసుకుంది. ఈరోజు జీవోతోని రిజర్వేషన్ ఇచ్చేది ఉంటే 22 నెలల కాలంగా ఎందుకు కాలయాపన చేసింది? మొదటిగా ఏంటంటే వాళ్ళు నిన్న ఇచ్చిన జీవో నంబర్ 9 లో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే భూసాని వెంకటేశ్వర్లు గారి కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ ద్వారా మాకు 42% రికమెండ్ చేశారని చెప్తున్నారు. వాస్తవానికి ఏంటంటే ఆ 49 జీవోలో స్పష్టంగా సుప్రీంకోర్టు గతంలో చెప్పినటువంటి కృష్ణమూర్తి కేసుని, అదేవిధంగా వికాస్ కిషన్ రావు గవాలి కేసుని అందులో ఉదాహరిస్తూ దాని ప్రకారంగా రిజర్వేషన్లు ప్రతిపాదించాలని చెప్పేసి జియో నంబర్ 49 లో ఇవ్వడం జరిగింది. అది స్పష్టంగా చెప్తుంది ఏంటంటే 50% రిజర్వేషన్ దాటొద్దు, ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి 50% దాటొద్దు అనేది స్పష్టంగా జడ్జిమెంట్ లో ఉంది. దాన్ని అతిక్రమించి ఈరోజు భూసాని వెంకటేశ్వర గారికి వీళ్ళు ఈరోజు కమిషన్ నివేదికలా కాకుండా రేవంత్ రెడ్డి గారు చెప్తే, కాంగ్రెస్ పార్టీ చెప్తే ఆయన 42% రికమెండ్ చేసినట్టే ఉంది తప్ప అది ఎక్కడ కూడా దానికి చట్టబద్ధత గాని శాస్త్రీయత లేకుండా ఆ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను ఇప్పటి వరకు కూడా బహిర్గతం చేయలే కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా నిజంగానే ఈ జీవోతోనే రిజర్వేషన్ వచ్చేది ఉంటే వీళ్ళు చట్టాలు చేసి అక్కడ గవర్నర్ కి పంపడం, గవర్నర్ రాష్ట్రపతికి పంపడం, వీళ్ళు పోయి కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా పోయి ఢిల్లీలో ధర్నా చేయడం, ఇవన్నీ ధర్నా చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంది? ధర్నా చేసి మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకొని 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చుకుందాం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు కేవలం ఈ రోజు బీహార్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం, బీహార్ లో అక్కడ మేము తెలంగాణలో అధికారంలో వచ్చి 42% రిజర్వేషన్ ఇచ్చినామని ఆల్రెడీ అక్కడ ప్రకటనలు చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బీహార్ ఎన్నికల కోసమే ఈ జీవోలు ఇచ్చింది తప్ప నిజంగానే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వలేమని కూడా వాళ్ళకి తెలుసు, పూర్తిగా తెలిసి మోసం చేస్తారు. ఈ రోజు కోర్టుకి పోయినటువంటి మాధవ్ రెడ్డి గారు కూడా మొత్తం మీరు చూడండి, ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థలాగా ఓ సంస్థను నడుపుతూ మొత్తం కూడా పూర్తి స్థాయిలో అందరు రేవంత్ రెడ్డి గారికి అందరు మంత్రులకు అందరు కూడా కలిసినటువంటి వ్యక్తి మాధవ్ రెడ్డి గారు. ఈ రోజు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా శుద్ధ పూసల్లాగా అప్పీల్ చేసిరు, అందరికి ఏమని అప్పీల్ చేసిరు? ఎవరు కూడా కోర్టు పోవద్దు, బీసీలకు వ్యతిరేకం పోవద్దు అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వాళ్ళ అనూహ్య శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారికి సన్నిహితుడే, అందరూ అలా ఉన్నటువంటి కేబినెట్ లో ఉన్నటువంటి చాలా మంది మంత్రులకు సన్నిహితుడే ఆయన మాధవ్ రెడ్డి గారు. ఆయన ఈ రోజు కోర్టుకు పంపించినట్టే ఒక చేత్తో ఇచ్చినట్టే ప్రచారం చేస్తూ మరో చేత్తో లాక్కునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది. ఇంకా కూడా మీరు బీసీలను మోసం చేయాలి, బీసీలకు రిజర్వేషన్ మేము బీఆర్ఎస్ పార్టీ కూడా స్పష్టంగా 42% మీరు రిజర్వేషన్ ఇస్తామంటే చట్టసభలలో అసెంబ్లీలో తీర్మానం పాస్ చేయడానికి, ఏకగ్రీవ తీర్మానం పాస్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. గతంలోనే కేసీఆర్ గారు 396 జీవో ఇచ్చి 34% రిజర్వేషన్లకు జీవో ఇస్తేనే హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయలేదు. అవన్నీ కూడా తెలిసినదే. మా మంత్రులు మాజీ మంత్రులు గంగుల కమలాకర్ గారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా అసెంబ్లీ సాక్షిగా చాలా సందర్భాలు చెప్పారు, మీరు ఈ విధంగా అయితే పాసిబుల్ కాదు, మీరు తమిళనాడు తరహాలో చేయండి, అఖిలపక్షాన్ని తీసుకుపోండి, అక్కడ కేంద్రం మీద ఒత్తిడి చేయండి, 9th షెడ్యూల్లో పెట్టే విధంగా చేయండి అని చెప్తే ఆ విధాలు అనుసరించకుండా కేవలం తూతు మంత్రంగా ఏదో హామీ ఇచ్చినాం కాబట్టి బీసీల పేరుతో ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకోవాలనే ఉద్దేశంతో బీసీల ఓట్లు కాంగ్రెస్ కి మలుచుకోవడం కోసం బీహార్ లో ఇవన్నీ కూడా డ్రామాలు ఆడుతుంది. ఈ రోజు హౌస్ మోషన్ పిటిషన్ వేసిర్రు, తప్పకుండా ఏం చేస్తారు జడ్జిలు ఎవరైనా కానీ. గతంలో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినప్పుడు కృష్ణమూర్తి జడ్జిమెంట్ లో స్పష్టంగా చెప్పింది, అదే విధంగా వికాస్ కిషన్ రావు గవాలి కేసులో స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు, రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. ఎప్పుడు కూడా ఈ డెడికేటెడ్ కమిషన్ కూడా 50% దాటకుండా రిజర్వేషన్ ప్రపోజ్ చేయాలని చెప్పిన సందర్భంలో కూడా ఇంకా కూడా బీసీలకు మొత్తమే అసలే రిజర్వేషన్ కి మోసం వచ్చే విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలో రేపు బీసీలకు అసలే 42% కాదు, అసలు 0% వచ్చేటటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో మహారాష్ట్రలో ఇట్లనే చేసిరు, కరెక్ట్ కమిషన్ నివేదిక లేకపోతే
అక్కడ హైకోర్టు స్పష్టంగా చెప్పి ఆ బీసీ స్థానాలని జనరల్ స్థానంగా నోటిఫై చేసి ఎన్నికలు పెట్టమని చెప్పింది. అట్లనే అట్లాంటి ప్రమాదం ఈరోజు తెలంగాణలో కూడా పొంచి ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ కుట్రలు మానుకోవాలి. ఈ బీసీలను ఇంకా నయవంచన చేస్తాం, ఇంకా మోసం చేస్తాం అనే విధానాలు మార్చుకోకపోతే తప్పకుండా బీసీలు ప్రజాక్షేత్రంలో 100% గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు అందరు కూడా ఈరోజు చట్టాలు తెలుసు. గూగుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఎవరైనా కానీ మనం కనీసం ఈ దాని మీద బీసీ రిజర్వేషన్స్, లోకల్ బాడీ రిజర్వేషన్ కొడితే అన్ని కూడా వస్తాయి, జడ్జిమెంట్స్ వస్తాయి, అన్ని వస్తాయి. అట్లాంటి పరిస్థితిలో ఇంకా కూడా మోసం చేస్తాము. ఈ రోజు కొట్టుడు పోతుంది జీవో, కొట్టుడు పోతే పరిస్థితి ఎవరు, బాధ్యులు ఎవరు దీనికి? ఇంకా బీసీల మనోభావాలని ఇంకా మనోభావాలతో ఆడుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఒక బీసీ కమిషన్ మాజీ సభ్యులు గతంలో కూడా మేము చెప్పినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇది పాసిబుల్ కాదు, మీరు అంటున్నటువంటి 42% పాసిబుల్ కాదు. పాసిబుల్ కావాలంటే కేంద్రంలో మీరు ఉన్నటువంటి ఈరోజు చెప్తున్నది ఏంది, వాళ్ళు సింపుల్ గా ఆర్టికల్ 243D లో అదేవిధంగా T6 లో ఏముంది, రాష్ట్రాలు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వచ్చు అని ఉంది. ఎంత ఇవ్వాలి, ఎట్లు ఇవ్వాలని లేదు. కాబట్టే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో స్పష్టంగా చెప్పింది. ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి వెనుకబాటుతనాన్ని నిర్ధారించి 50% మించకుండా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పింది. అయినప్పటికీ అవన్నీ కూడా పక్కన పెట్టి వీళ్ళు ఇంకా మోసం చేయాలనే ప్రయత్నం ఏదైతే చేస్తుర్రో దానికి బీసీ ప్రజలు చైతన్యవంతమైనరు, తప్పకుండా గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. రైట్, శుభప్రద్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్.